హే గైస్, ఎలా ఉన్నారు? జీనా మహిషా అమీని ఈ పేరు గుర్తుందా? పోనీ ఫోటో చూపిస్తాను, గుర్తుపట్టారా? 2022లో ఈమె గురించిన న్యూస్ ప్రపంచం మొత్తం వైరల్ అయింది. ఒక హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని ఒక 4 వెంట్రుకలు బయటకు కనిపించాయని ఇరాన్ పోలీసులు ఈమెను దారుణంగా కొట్టారు. వాళ్ళు కొట్టిన గాయాల వల్ల జీనా కోమాలోకి వెళ్ళి ఆ తర్వాత చనిపోయింది. ఒకసారి ఈ ఫొటోస్ చూడండి. ఏ ఇరాన్లో అయితే గవర్నమెంట్ రూల్స్కి తగ్గట్టు హిజాబ్ ధరించలేదని ఒక లేడీని పోలీసులు కొట్టి చంపారో, అదే ఇరాన్లో ఈరోజు ఆడవాళ్ళు సిగరెట్లు వెలిగించి ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఆలీ ఖొమేనీ ఫోటోని తగలబెడుతున్నారు. మామూలుగా అయితే ఇరాన్లో ఆలీ ఖొమేనీ ఫోటోని కూడా ముట్టుకోవడానికి ఆడవాళ్ళకి హక్కు ఉండదు. అలాంటిది సుప్రీం లీడర్ ఫొటోస్ని తగలబెడుతున్నారు, అది కూడా సిగరెట్లతో సుప్రీం లీడర్ ఫొటోస్ కాల్చడం, జనాలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేయడం ఒక చేంజ్ని చూపిస్తుంది. సో 47 సంవత్సరాల తర్వాత ఇరాన్లో ఈ చేంజ్ రావడానికి కారణం ఏంటి? గవర్నమెంట్ ఇంటర్నెట్ని ఆపేసేలాగా ఇరాన్లో ఏం జరుగుతుంది? ఒకప్పుడు ఇరాన్ గవర్నమెంట్ ఏది చెప్తే అది భయపడుతూ చేసిన ప్రజలు ఈరోజు ప్రాణాలు లెక్క చేయకుండా ఎందుకు ఎదురు తిరుగుతున్నారు? ఈ తిరుగుబాటులో అమెరికా పాత్ర ఉందా? ఈ క్వశ్చన్స్ అంటే కాదు సార్, ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇరాన్కి సిచ్యువేషన్ రావడానికి ఒక కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు స్పైడర్ వెబ్లో దారాలు ఉన్నట్టు ఇరాన్ రెజ్యూమ్ మెడకి ఒక దారం బిగుచుకొని చివరికి ఊపిరాడకుండా అయిపోయింది. సో ఆ దారాలన్నీ ఒక్కటొక్కటిగా విప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇరాన్ పతనానికి నాంది 2022లో మొదలైంది. సెప్టెంబర్ 2022. 22 సంవత్సరాల జీనా తన బ్రదర్ని కలవటానికి ఇరాన్ క్యాపిటల్ అయిన టెహరాన్కి వెళ్ళింది. సెప్టెంబర్ 13న తన ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేస్తున్న జీనాని గైడెన్స్ ప్యాట్రోల్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర వెపన్స్ లేవు, ఆమె స్పై కూడా కాదు, జస్ట్ తన ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేస్తుంది అంతే. అయితే ఆమె హిజాబ్ని సరిగ్గా ధరించకపోవడంతో ఇరానియన్ గైడెన్స్ పెట్రోల్ వాళ్ళు ఆమెని అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్ ఎక్కించారు. డిటెన్షన్ సెంటర్కి తీసుకొని వెళ్ళి ఒక బ్రీఫింగ్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత ఆమెని రిలీజ్ చేస్తామని జీనా బ్రదర్తో పోలీసులు చెప్పారు. కానీ వ్యాన్లో ఎక్కించిన తర్వాత పోలీసులు జీనాని విపరీతంగా కొట్టారు. ఎంతలా అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఆమె చూపు కోల్పోయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ తర్వాత జీనా కోమాలోకి వెళ్ళింది. సెప్టెంబర్ 16న ఆమె హాస్పిటల్లో చనిపోయింది. జీనా మరణం ఇరాన్ ప్రజల రక్తాన్ని మరిగేలా చేస్తుందన్నమాట. ఒక అమ్మాయిని కొట్టి చంపేస్తే దేశం మొత్తం భయపడుతుందని ఆలీ ఖొమేనీ గవర్నమెంట్ అనుకుంది. కానీ ఈ ప్లానే ఇరాన్ పతనానికి కారణమైంది. జీనా మరణం ఇరాన్ ప్రజల్లో ఉన్న భయాన్ని తుడిచిపెట్టేస్తుంది. ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్. ఇరాన్ ప్రజలు ప్రొటెస్టులు మొదలుపెట్టారు. గవర్నమెంట్ ఈ ప్రొటెస్టులని ఆపగలిగింది. కానీ ఇరాన్ ప్రజల్లో తిరుగుబాటు అనే నిప్పు మాత్రం రాజుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ క్రైసిస్ అండ్ ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్. పతనమైన ఏ దేశానైనా తీసుకుంటే లైక్ బంగ్లాదేశ్, నేపాల్ అండ్ రీసెంట్గా వెనిజులా, అక్కడ ప్రజలు కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ప్రభుత్వాలు చేసే దారుణాలను భరుస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఎకానమీ పడిపోయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిందో జనాలు ఎదురు తిరగటం మొదలుపెట్టారు. అండ్ ఇరాన్లో కూడా ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఇరాన్కి ప్రొటెస్టులు ఏమీ కొత్త కాదు. ఇన్ఫ్యాక్ట్ గత 15 సంవత్సరాల నుండి ఇరాన్లో ప్రొటెస్టులు ఒక ఫెమిలియర్ రిథమ్ని ఫాలో అవుతూ వచ్చాయి. లైక్ జనాలు ప్రొటెస్టులు స్టార్ట్ చేస్తారు, అవి దేశం అంతా స్ప్రెడ్ అవుతాయి. అండ్ ఇరాన్ గవర్నమెంట్ ఏదో ఒక కారణంగా ఆ ప్రొటెస్టులని అణిచివేస్తుంది. కానీ ఇప్పుడు ఈ ప్రొటెస్టులు టోటల్గా డిఫరెంట్. కారణం ఎకనామిక్ క్రైసిస్. ఇరాన్లో ఇన్ఫ్లేషన్ 50%కి రీచ్ అయింది. ఫుడ్ ప్రైసెస్ అయితే ప్రతి సంవత్సరం 70% పెరిగిపోతున్నాయి అనమాట. రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు కష్టపడి సంపాదించే డబ్బు ఏ రోజుకి ఆ రోజు వాల్యూ లేకుండా పోతుంది. అందుకే ఈసారి ప్రొటెస్టులు యూనివర్సిటీ క్యాంపస్లలో కాకుండా టెహరాన్లోని గ్రాండ్ బజార్లో స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈ గ్రాండ్ బజార్ ఇరాన్ ఎకానమీకి హార్ట్ లాంటిది. అందుకే ముందు ఇక్కడ ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యి తర్వాత దేశం అంతా పాకాయి. ఇరాన్ కరెన్సీ దారుణంగా పడిపోయింది. ఒక $1 వాల్యూ 1.4 మిలియన్ అయింది. ఇది ఇరాన్ హిస్టరీలోనే వర్స్ట్ కరెన్సీ డిక్లైన్ అనమాట. ఇంతకుముందు ప్రొటెస్టులు చేసుకుంటే చాలా వరకు ఇరాన్ రెజ్యూమ్ యొక్క ఐడియాలజీస్కి విరుద్ధంగా జరిగేవి. 2009 గ్రీన్ మూవ్మెంట్ కానీ, 2019 ఫ్యూయల్ ప్రొటెస్టులు కానీ, 2022-23 ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్, ఇవన్నీ కూడా ఇరాన్ గవర్నమెంట్ పాలనని క్వశ్చన్ చేస్తూ జరిగాయి. అయితే ఇరాన్ గవర్నమెంట్ కొన్ని సెలెక్టివ్ టూల్స్తో ఈ ప్రొటెస్టులని కంట్రోల్ చేయగలిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జలాల్ని భయపెట్టడం, లేదా ఒక పర్టికులర్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి డబ్బు ఆశ చూపించడం చేసి ప్రొటెస్టులకి చెక్ పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ టూల్స్ ఏవి పనిచేసే సిచ్యువేషన్లో లేవు. ఎందుకంటే ఎకానమీ అనేది సరిగ్గా పనిచేస్తున్నప్పుడు మాత్రమే ఈ
రూల్స్ పనిచేస్తాయి. ఇరాన్లో మనీ అనే కాన్సెప్టే సెన్స్ని కోల్పోయింది. ఇరాన్ మనీకి వాల్యూ లేకుండా పోయింది. బ్రెడ్, ఫ్యూయల్, మెడిసిన్ ఇలా ప్రతి దాని మీద భారీగా ప్రైజెస్ పెరిగిపోవడంతో చేతిలో ఎంత డబ్బున్నా దానికి వాల్యూ లేకుండా పోయింది. షాప్ కీపర్స్ గూడ్స్కి ప్రైస్లు డిసైడ్ చేయలేనప్పుడు, శాలరీస్ చేతికి వచ్చే ముందే ఖర్చు అయిపోతున్నప్పుడు గవర్నమెంట్ రూల్ చేసే కెపాసిటీని కోల్పోతుంది. ఇప్పుడు ఇరాన్ గవర్నమెంట్ కూడా అదే ఫేస్ చేస్తుంది. నెక్స్ట్ పొలిటికల్ అండ్ సోషల్ రిప్రెషన్. 1979 ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ఒక ఇస్లామిక్ స్టేట్ అయిపోయింది. ఈ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ గురించి ఆల్రెడీ నేను ఒక ఫుల్ వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు మిస్ అయితే చూడండి, దాంట్లో ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. పహలావి డైనాసిటీ చేతిలో నుంచి రుహల్లా ఖమైనీ చేతిలోకి ఇరాన్ వెళ్ళిపోయిందనమాట. అప్పటి నుంచి ఇరాన్లో ఫ్రీ ఎలక్షన్స్ అనేవి జరగలేదు. పహలావి డైనాసిటీ వాళ్ళు చేసిన మోనార్కీ రూల్ అయినా కానీ వాళ్ళ అండర్లో ఇరాన్లో ఎకనామిక్ గ్రోత్ కానీ, మోడర్నైజేషన్ కానీ, స్టెబిలిటీ అనేది కొంచెం ఉండేది. కానీ ప్రెసెంట్ ఉన్న ఇస్లామిక్ రూల్లో ఫ్రీ స్పీచ్ అనేది లేదు, ఉమెన్స్కి రైట్స్ లేవు, అండ్ సోషల్ మీడియాను కూడా గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. ప్లస్ ఎప్పుడు చూసినా అమెరికాని దెబ్బ కొట్టాలి, ఇజ్రాయెల్ని అనగొట్టాలి అనే ప్లాన్స్ తప్ప ఇరాన్ ప్రజల గురించి రెజ్యూమ్ పట్టించుకుంది లేదు. అంతేకాదు అమెరికా విధించే శాంక్షన్స్ వల్ల ఆర్డినరీ సిటిజన్స్ బాధపడితే గవర్నమెంట్లో ఉండేవాళ్ళు మాత్రం కంఫర్టబుల్గా ఉంటూ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇదంతా చూస్తే ఎవరికైనా కడుపు మండటం ఖాయం. ఇరాన్ వాళ్ళకు కూడా కడుపు మండింది. పహలావి డైనాసిటీయే బెటర్ అనే ఫీలింగ్ వాళ్ళలో మొదలైంది. ఇరానియన్స్లో పహలావి డైనాసిటీ మీద మొదలైన ఈ సాఫ్ట్ కార్నర్ని రీజా పహలావి చక్కగా క్యాష్ చేసుకున్నాడు. రీజా పహలావి ది ఎగ్జైల్ ప్రిన్స్. 1979 ఇరానియన్ రెవల్యూషన్లో పహలావి డైనాసిటీ పతనం అయ్యే టైంలో మహమ్మద్ రీజా షా పహలావి ఇరాన్ని పాలిస్తున్నాడు. ఇతని పెద్ద కొడుకే ఈ రీజా పహలావి అనమాట. 1967లో రీజా పహలావిని క్రౌన్ ప్రిన్స్గా డిక్లేర్ చేశారు. కానీ ఎప్పుడైతే పహలావి డైనాసిటీ పతనం అయిందో ఈ రీజా పహలావి అమెరికా పారిపోయి ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ వచ్చాడనమాట. అమెరికాలో ఉంటూనే ఇరాన్ యాంటీ రెజిమ్ ఫోర్సెస్కి సింబాలిక్ లీడర్గా ఉంటూ వచ్చాడు. అమెరికాలో ఉంటూనే ఇరాన్లో జరిగే సివిల్ రెసిస్టెన్స్ని ఎంకరేజ్ చేశాడు. ఎప్పుడైతే ఇరాన్లో ప్రొటెస్టులు తీవ్రమయ్యాయో వెస్ట్రన్ గవర్నమెంట్స్ అన్నిటిని ప్రొటెస్టర్లకి సపోర్ట్ చేసేలాగా పుష్ చేశాడు రీజా. అంతేకాదు ఇరాన్ గవర్నమెంట్ ఇరాన్లో ఇంటర్నెట్ని బ్లాక్ చేసింది. ఇలాన్ మస్క్ ఇరాన్ ప్రజలకి ఇంటర్నెట్ అందిస్తాను అని ఆఫర్ చేశాడు. ఇలాన్ మస్క్ చేసిన ఈ ఆఫర్ వెనక కూడా రీజా కృషి ఉంది అనే రిపోర్ట్స్ ఉన్నాయి. సో బేసిక్గా ఇరాన్ ప్రజల్లో పహలావి డైనాసిటీయే బెటర్ అనే ఫీలింగ్ని రీజా ఫుల్గా క్యాష్ చేసుకున్నాడు. ఇకపోతే వెనిజులాలో జరిగిన డెవలప్మెంట్స్ కూడా ఇరాన్ ప్రజల్లో ధైర్యం నింపింది. వెనిజులా డిక్టేటర్ అయిన మడురోకి చైనా ఇంకా రష్యా నుంచి సపోర్ట్ ఉంది. కానీ మడురోని అమెరికా అరెస్ట్ చేసినప్పుడు రష్యా కానీ చైనా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అండ్ మడురో అరెస్ట్ అయినప్పుడు వెనిజులా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. సో ఇదంతా చూసిన ఇరాన్ ప్రజల్లో ఒక క్వశ్చన్ రైజ్ అయింది. మడురోని అమెరికా అరెస్ట్ చేసినప్పుడు ఆలీ ఖమేనీని ఎందుకు అరెస్ట్ చేయలేరు? వెనిజులాలో వచ్చిన మార్పు ఇరాన్లో ఎందుకు రాదు అనే క్వశ్చన్స్ రైజ్ అవ్వడంతో ఇరాన్ ప్రజలు రెచ్చిపోయారు. తిరుగుబాటు చేస్తే ఇరాన్ గవర్నమెంట్ పడిపోతుంది, ఒకవేళ పడిపోకపోయినా ఏదో ఒక విధంగా వైలెన్స్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడు సీన్లోకి అమెరికా ఎంటర్ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. ఎప్పుడైతే ఇరాన్లో ప్రొటెస్టులు తీవ్రమయ్యాయో ఇరాన్ గవర్నమెంట్ కూడా రెచ్చిపోయి ప్రొటెస్టర్ని అంతం చేయాలి అని డిసైడ్ అయ్యింది. ఇప్పటిదాకా దాదాపు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి 538 ప్రొటెస్టర్స్ని ఇరాన్ గవర్నమెంట్ బలి తీసుకుంది. అండ్ ఇరాన్ చేస్తున్న ఈ మారణకాండని చూస్తున్న ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. ప్రొటెస్టర్లని బలి తీసుకుంటున్న ఇరాన్ గవర్నమెంట్ని ట్యాకిల్ చేయడానికి స్ట్రాంగ్ మిలిటరీ ఆప్షన్స్ని కన్సిడర్ చేస్తున్నట్లు ట్రంప్ అన్నాడు అనమాట. అయితే ఇరాన్ వెనిజులా కాదు. ఎప్పుడైతే ట్రంప్ ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడో ఇరాన్ రివర్స్లో వార్నింగ్ ఇచ్చింది. అమెరికా కానీ ఇన్వాల్వ్ అయితే గట్టిగా బదులు చెప్తామని ట్రంప్కి కౌంటర్ ఇచ్చింది. సో వాట్ నెక్స్ట్? ఇరాన్ రెజిమ్ ఎప్పుడు లేనంత వీక్గా ఉంది. సుప్రీం లీడర్ అయాతొల్లా ఆలీ ఖమేనీ ఏజ్ 81. ఈ ప్రొటెస్టులు కానీ తీవ్రం అయితే ఆలీ పదవి నుంచి దిగిపోతాడు లేదా ఈ లోకం నుంచే మాయమైపోతాడు. అండ్ ఓవర్ ది ఇయర్స్ ఇజ్రాయెల్ ఇంకా అమెరికా కలిసి ఇరాన్ని చాలా విధాలుగా దెబ్బ కొట్టాయి. లాస్ట్ ఇయరే ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బ కొట్టాయి. ఎకనామిక్గా కూడా ఇరాన్ వీక్గా ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోదు. నార్మల్గా ఇరాన్లో ప్రొటెస్టులు ఒక పర్టికులర్ గ్రూప్ లేదా కమ్యూనిటీ చేస్తుంది. కానీ ఈసారి ప్రొటెస్టుల్లో స్టూడెంట్స్, అర్బన్ యూత్, ట్రేడర్స్, ఉమెన్ యాక్టివిస్టులు, రిటైర్డ్ వర్కర్లు ఇలా ప్రతి సెక్షన్ వాళ్ళు ప్రొటెస్టులకు దిగారు. కంట్రీలో ఉన్న 31 ప్రావిన్సెస్, 185 సిటీస్ మొత్తం ప్రొటెస్టుల్లో పార్ట్ అయ్యాయి. నార్మల్గా ఈ రేంజ్ ప్రొటెస్టులు జరిగితే ఏ గవర్నమెంట్ అయినా కొంచెం వెనక్కి తగ్గుతుంది. కానీ ఇరాన్ గవర్నమెంట్ మాత్రం కౌంటర్ అటాక్కి దిగింది. ఇంటర్నెట్ని షట్ డౌన్
డౌన్ చేస్తుంది. ఇరాన్లో జరుగుతుంది బయట ప్రపంచానికి తెలియకుండా ఉండటమే గోల్గా పెట్టుకుంది. మాస్ అరెస్టులు చేస్తుంది. ప్రొటెస్టులు చేస్తున్న వాళ్ళని ఉగ్రవాదులు అని ముద్ర వేసి లైవ్ ఎమ్యునిషన్ని వాడి 500 మందిని బలి తీసుకుంది. ఇంజురీస్ అయిన వాళ్ళతో ఇరాన్ హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. ఇరాన్ ఒక వార్ జోన్గా మారిపోయింది. ఇరాన్ రెజిమ్ మాత్రం ఏం చేసినా సరే పవర్ని కాపాడుకోవాలి అనే ప్రయత్నం చేస్తుంది. నా ఒపీనియన్లో అయితే ఇరాన్ రెజిమ్ పతనం అవటం ఖాయం. బికాస్ ఇరాన్ ఇలాగే ప్రాణాలు బలి తీసుకుంటూ ఉంటే ఎప్పుడు సపోర్ట్ చేసే రష్యా, చైనా కూడా ఇరాన్కి ఈ సిచ్యువేషన్లో సపోర్ట్ చేయలేవు. అండ్ ప్రొటెస్టర్లని చంపేస్తూ ఉంటే అమెరికా చూస్తూ ఉండదు. అండ్ ఇంకో మెయిన్ రీజన్, ఇరాన్ హ్యాస్ గాట్ ఆయిల్. వెనిజులా డ్రగ్స్ సప్లై చేస్తుంది అనే రీజన్ చూపెట్టి వెనిజులా డిక్టేటర్ మడురోని అడ్డు తొలగించి వెనిజులా ఆయిల్ని సొంతం చేసుకుంది అమెరికా. ఇప్పుడు ఇరాన్ ప్రపంచానికి తెలిసేలా అమాయకుల ప్రాణాలని తీస్తుంది. సో అమెరికాకి ఎంతకంటే మంచి రీజన్ అండ్ టైమింగ్ ఇంకోటి దొరకదు. ఇరాన్ ప్రజల్ని కాపాడటం కోసం అని చెప్పి ఇరాన్ గవర్నమెంట్ని అటాక్ చేసి ఇరాన్లో ఉన్న ఆయిల్ని సొంతం చేసుకోవాలి అనే ఆలోచన డొనాల్డ్ ట్రంప్కి ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకేమనిపిస్తుంది? ఇరాన్ గవర్నమెంట్ పడిపోతుందా లేకపోతే కంటిన్యూ అవుతుందా? మీకేమనిపిస్తుంది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మంచి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.